హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యొక్క మాధ్యమాల్లో చాలా వైరల్ అవుతున్నటువంటి హాట్ టాపిక్గా ఉన్నటువంటిది ఏంటంటే కాక్రోచ్ పార్టీ. ఈ యొక్క కాక్రోచ్ పార్టీ అది ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, మరి మొత్తం కూడా ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి అంశము. లాస్ట్కు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఇప్పుడు మా ప్రాథమిక మాధ్యాల్లో సోషల్ మీడియాలో చూపిస్తున్నటువంటి వైనం. అసలు ఎందుకు ఈ కాక్రోచ్ పార్టీ ఎందుకు వచ్చింది, దీన్ని స్థాపించింది ఎవరు, మరి చూస్తే ఇక్కడ డిజిటల్ దుమారము బొద్దింక గర్జన, ఇక్కడ డిజిటల్ దుమారము బొద్దింక గర్జన అనేటువంటి టైటిల్ తోటి మనం ఇక్కడ చూడొచ్చు. ఏం జరుగుతుంది ఇక్కడ? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఏదైతే సోషల్ మీడియాను షేక్ చేస్తుందో అదే మరి కాక్రోచ్ జనతా పార్టీ అంటే మన ఇక్కడ సిజేపీ. కేవలం వారం రోజుల్లోనే 2 కోట్ల మంది ఫాలోవర్లు బీజేపీ కాంగ్రెస్ను దాటివేసిన వైనం. ఈ 2 పార్టీలను కలిపితే కూడా మరి వాళ్ళిద్దరిని కూడా క్రాస్ చేసినటువంటిదే సిజేపీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది కేవలం మరి వారం రోజులల్లా 2 కోట్ల మంది ఫాలోవర్స్ను చేరుకున్నటువంటి వార్తను చూస్తున్నాం. యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రం, డిజిటల్ విప్లవంగా మారిన వైనం. ఇది ఎందుకు జరిగిందంటే, ఈ కాక్రోచ్ అనేది ఎందుకు బయటకు వచ్చిందంటే, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సిజేఐ, ఆయన చేసినటువంటి వ్యంగ్య అస్త్రాలపై ఈ డిజిటల్ విప్లవం ఈ విధంగా మారినటువంటి వైనం చూస్తున్నాం. మరి ఐటీ దాడులు, హ్యాంకింగ్, కలకలం, బెంగళూరులో ఆంక్షలు, దీనికి సంబంధించినటువంటిది మరి ఏమేం జరుగుతున్నది చూద్దాం. ఇక్కడ ఇది కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఇది సింబలు బొద్దింక పురుగుతోటి ఇక్కడ మరి రౌండ్ సింబల్ వ్యక్తి చేసినటువంటిది. ఈయన మన ఈ మహనీయుడే మన సిజేఐ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు. ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఏ విధంగా ఏం దుమారం రేపుతుంది. ఈ కాక్రోచ్ పార్టీని మరి స్థాపించినటువంటి పర్సన్ కూడా ఇతనే ఇక్కడ ఉన్నాడు. కాక్రోచ్ కౌన్ అనేటువంటి మరి హెడింగ్ కూడా చూస్తున్నాము. ఇక్కడ ప్రధానంగా భారత్ శక్తిలో మనం వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే, రాజకీయ ముఖ చిత్రంలో ఎన్నడూ చూడని ఒక సరికొత్త డిజిటల్ విప్లవం దేశాన్ని ఊపేస్తుంది. ఈ యొక్క భారత రాజకీయ ముఖ చిత్రంలోనే ఎన్నడూ చూడలేనటువంటి ఒక అద్భుతమైన సరికొత్త డిజిటల్ విప్లవం ఈ యొక్క సోషల్ మీడియాను ఊపేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. దేశాన్ని ఎలాంటి జెండాలు అజెండాలు భారీ సభలు లేకుండానే కేవలం మీమ్స్, రీల్స్, వ్యంగ్యాస్త్రాలతో పుట్టుకొచ్చిన ఒక అనామక గ్రూప్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సోషల్ మీడియా శక్తులతో ఒకటిగా అంతరించింది. ఇది ఎలాంటి అంగు ఆర్భాటం ఖర్చు లేకుండా, మరి జెండాలు లేవు, కేవలము వీళ్ళు మరి ఎలాంటి అజెండాలు లేకుండా, భారీ మరి సభలు లేకుండానే కేవలం మీమ్స్, రీల్స్ తోటే వ్యంగ్యాస్త్రాలతోటి పుట్టుకొచ్చినటువంటిదే ఈ అనామకమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. అతిపెద్ద సోషల్ మీడియా శక్తులతో ఒకటిగా అవతరించింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 6 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ సంపాదించుకొని దేశంలోనే అతిపెద్ద అధికార పార్టీ అయిన బీజేపీ 8.7 మిలియన్లు కాంగ్రెస్ పార్టీల రికార్డులను తిరగరాసి దేశవ్యాప్తంగా సృష్టించింది. ఈ కాక్రోచ్ పార్టీ అనేది వితిన్ 1 వీక్ లోపల 2 కోట్ల మంది ఫాలోవర్స్ సంపాదించినటువంటి చూస్తున్నాం. 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఎంఐఎంఈలు జాతీయ స్థాయి పార్టీలను మరి మించిపోయి వారం రోజులలోనే 100 సంవత్సరాల్లో చేరుకునేటువంటి టార్గెట్ ను పూర్తి చేసినటువంటిది మరి కాక్రోచ్ పార్టీ ఇక్కడ మనం చూస్తున్నాము. మరి 2 కోట్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకొని దేశంలోనే అతిపెద్ద అధికార పార్టీ అయిన బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీల రికార్డులను తిరగరాసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటిదే ఈ వార్తను చూస్తున్నాం. అసలు ఇది ఎట్లా మొదలైంది? ఈ యొక్క సిజేపీ అనేటువంటి పార్టీ, ఈ కాక్రోచ్ అనేటువంటి పదము ఎందుకు వచ్చింది, ఇది ఎలా మొదలైంది, ఎవరు మొదలుపెట్టిండ్రు, ఎందుకు మొదలుపెట్టిండ్రు, దాని ఉద్దేశం ఏంది, దాని సిద్ధాంతం ఏంది, దాని జెండా ఏంది, ఎజెండా ఏంది, దేని మీద పోరాటం, ఎందుకోసం పోరాటము, వ్యక్తులున్నారా, శక్తులున్నారా, విదేశీ శక్తులున్నారా, మరి ఎవరు దీని వెనుక ఉన్నారు, ఈ సిజేపీ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఎవరు అనే విషయాలు మొత్తం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా మొదలైంది, ఎలా ప్రారంభించిండ్రు, ఎవరు ప్రారంభించారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే, మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా
నిరుద్యోగ యువత ఇప్పుడు మరి తప్పుడు డిగ్రీలతో ఆర్టీఐ యాక్టివిస్టులుగా జర్నలిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని వారు సమాజానికి బొద్దింకలు పరాన్నజీవులు లాంటి వారని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మరి ప్రధాన న్యాయమూర్తి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసుకు సంబంధించినటువంటిది ఈ నెల 15వ తారీఖున మరి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో విచారణ జరిగే సందర్భంగా నిరుద్యోగ యువత తప్పుడు డిగ్రీలతోటి ఆర్టీఐ యాక్టివిస్టులుగా జర్నలిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని వారు సమాజానికి బొద్దింకలు పరాన్న జీవులు లాంటి వారని వ్యాఖ్యానించిండు. ఈయన సిజే ఇక్కడ చూడండి, ఈయన ఒక విచారణ సందర్భంగా ఈ నిరుద్యోగులు యువత మొత్తం కూడా యాక్టివిస్టులుగా జర్నలిస్టులుగా మారి వీళ్ళు పరాన్న జీవులుగా ఉంటూ బొద్దింకల్లాగా తయారైనరు అని చెప్పి ఈ జస్టిస్ మాట్లాడినటువంటి మాటలు అవి ఎందుకు వచ్చినాయో ఆ నోట్లకు, మరి ఆ మాటలు దేన్ని ఉద్దేశించి వచ్చినాయి, క్యాజువల్గా మాట్లాడిండా, మరి ఆ చర్చ సందర్భంగా చాలామందికి రకరకాలైనటువంటి మరి ఇట్లాంటి పదాలు ఉపయోగిస్తారు. మరి అది ఈరోజు పెను విప్లవంగా మారిపోయింది. ఈ బొద్దింకలు పరాన్నజీవులు అన్నందుకే ఇది పెద్ద విప్లవంగా మరి మారినటువంటి వాస్తవాన్ని ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఆయన దీనిపై ఏం చేసిండంటే వివరణ ఇచ్చిండు. ఏం వివరణ ఇచ్చిండు సిజేఐ? దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగ యువత మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. దీనికి నిరసనగా మహారాష్ట్రకు చెందినటువంటి 30 ఏళ్ల డిజిటల్ పొలిటికల్ స్ట్రాటాలజిస్టు అభిజిత్ దీప్కే, ఇగో ఈయనే అభిజిత్ దీప్కే. ఎక్కడ ఈయనది? మహారాష్ట్ర. ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి 30 years ఏజ్. ఈయన ఏజ్ 30 years, కాకపోతే మాస్టర్ మైండ్. ఈయనది మాస్టర్ మైండ్. పొలిటికల్ స్ట్రాటజిస్టు అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి యువకుడు ఈయన. ఈయన గతంలో కేజ్రీవాల్ పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో అన్నా హజారే నాయకత్వంలో ఏర్పడినటువంటి మరి ఆ పార్టీలో కూడా ఈయన మరి కీలకంగా ఈ యొక్క పొలిటికల్ దాదాపు సోషల్ మీడియా టీంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి యువకుడైన 30 years ఓల్డ్. మరి మే 16న వ్యంగ్యంగా కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించాడు. ఎప్పుడు ఇది? మే 16న కాక్రోచ్ పార్టీ అని మరి ప్రకటించినటువంటి వార్తను చూస్తున్నాము. ఇక్కడ ఎవరు ప్రకటించిండ్రు, ఎందుకు ప్రకటించిండ్రు, ఎప్పుడు ప్రకటించింది అనేటువంటి 3 అంశాలు మనకి ఇక్కడ వచ్చినాయి. ఇకపోతే మమ్మల్ని బొద్దింకలు అన్నారా, సరే మేము బొద్దింకల పార్టీనే పెడతాం అంటూ ఆయన పెట్టిన పోస్ట్ కార్చిచ్చులా వ్యాపించింది. యువతను ముఖ్యంగా నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఒక చర్చ సందర్భంగా ఒక తీర్పు సందర్భంగా సిజేఐ మాట్లాడినటువంటి మాటల్ని మమ్మల్ని కాక్రోచ్లు అంటారా, బొద్దింకలు అంటారా, సరే అన్నారు, మేము బొద్దింకల పార్టీ పెడతామని చెప్పి ఈ పార్టీని పెట్టినటువంటిది ఇది ఇప్పుడు కార్చిచ్చులాగా మారి దేశాన్నే కుదిపేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు ఎందుకోసం ప్రారంభించారు? సిజేపీ డిమాండ్ ఏంది? ఈ సిజేపీ పార్టీ కాక్రోచ్ పార్టీ అనే దాన్ని ఎందుకు పెట్టిండ్రు, దీని డిమాండ్స్ ఏందనేది ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమం. ఇది ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీని మేనిఫెస్టో కూడా అంతే వ్యంగ్యంగా సూటిగా ఉంది. ఈ పార్టీ యొక్క ఎజెండా కూడా, దాని సిద్ధాంతం కూడా మరి వ్యంగ్యంగానే ఉందని చెప్తున్నారు. సోమరిపోతులు నిరుద్యోగులు, రోజంతా ఆన్లైన్లోనే ఉండే యువత గొంతుక. వీళ్ళెవరు? సోషల్ మీడియాలో రోజు ఉండేటువంటి సోమరిపోతులు నిరుద్యోగులు, రోజంతా ఆన్లైన్లో ఉండేటువంటి యువత గొంతుక అని అర్థం. ఈ పార్టీ ప్రకటించుకుంది. ఇందులో చేరాలంటే నిరుద్యోగి అయి ఉండాలి, రోజుకు 11 గంటలు ఆన్లైన్లో గడపాలి అనే క్రైటీరియా పెట్టారు. ఈ యొక్క సిజేపీ, ఈ యొక్క కాక్రోచ్ పార్టీ జనతా పార్టీలో చేరాలంటే వాళ్ళు దాదాపుగా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎక్కువ టైం కేటాయించేటువంటి వాళ్ళు దాదాపు 11 గంటలు ఆన్లైన్లో గడపాల్సినటువంటి వాళ్ళే దీనికి అర్హులు అని చెప్పి పెట్టినటువంటిది. ఈ పార్టీలో చేరాలంటే ఇదొక క్రైటీరియా. ఇక వీరి ప్రధాన 5 డిమాండ్లు, ఈ పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ యొక్క డిమాండ్లు ఏంది? దీంట్లో చేరాల్సిన వాళ్ళు వీళ్ళు మినిమం 11 గంటలు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు ఈ పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి ఒకటి క్రైటీరియా పెట్టిండ్రు. ఇంకా వీరి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమున్నాయంటే, ప్రధాన న్యాయమూర్తులకు పదవి విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే సీజేగా ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఇప్పించుకొని ఆ పదవి పోయిన తర్వాత రాజ్యసభ సీట్లు ఇచ్చి వాళ్ళను
వశపరుచుకునే విధంగా చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకము ఆ రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు అనేటువంటిదే ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ సీజే మన కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్, మొదటి డిమాండ్ ఏంది, ఈ ప్రధాన న్యాయమూర్తులకు మాత్రము ఈ యొక్క రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు అనేది మొదటి డిమాండ్. ఇక రెండో డిమాండ్ ఏంటంటే ఓటర్ల జాబితా నుంచి సరైన ఓట్లను తొలగిస్తే ఎన్నికల అధికారులను ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలి. ఎవరి అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లను తీసేసింది. ఆ తీసేసేటువంటి హక్కు వాళ్ళకు లేదు. మరి అట్లా ఎవరైనా మరి తీసేస్తే మాత్రం ఓటర్ నుంచి జాబితా నుంచి తొలగిస్తే మాత్రం ఎన్నికల అధికారులను చట్టం కింద ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలని చెప్పి రెండో డిమాండ్. ఇక మూడో డిమాండ్ ఈ సీజేపీ డిమాండ్, పార్లమెంటులో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. ఇక పెంచొద్దు, 33% రిజర్వేషన్ అవసరం లేదంట. 33% రిజర్వేషన్ లేకుండానే ఇప్పుడున్న సీట్లనే 50% మహిళలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఈ కాక్రోచ్ పార్టీ డిమాండ్. ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక పోతే ఇక నాలుగోది, పెద్ద వ్యాపార సంస్థల యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలి. అంటే ఉదాహరణకు అదాని, అంబానీ లాంటి వాళ్ళకు కొన్ని మరి సంస్థలలో ఉన్నటువంటి మీడియా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి లైసెన్సులను రద్దు చేయమని చెప్పి నాలుగో డిమాండ్. ఇక్కడ ఐదో డిమాండ్, పార్టీలు మారే ఎమ్మెల్యేలు ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇది సూపర్. ఎవరైతే ఒక పార్టీ జెండా మీద ఆ పార్టీ మరి వాళ్ళ ఓటర్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరి పార్టీ ఫిరాయింపులు చేస్తూ పార్టీలు మారేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా ఒక పార్టీతో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళపైన 20 ఏళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇది సూపర్. ఇది 100కు 100% ఇది జరగాలి. ఇది వాళ్ళ డిమాండ్. ఇక ఆరోది, దేశంలో రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఉపాధి హక్కు చట్టం, రైట్ టు ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి హక్కు చట్టం తెచ్చి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇప్పుడు అన్ఎంప్లాయీస్ను పురుగులతో పోల్చినావు, పరాన్న జీవులతో పోల్చిండ్రు, బొద్దింకలతో పోల్చిండ్రు. మరి ఇక్కడ ఒక చట్టం తేవాలంటారు. ఎప్పుడైతే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరో వాళ్లకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి అనే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళ ప్రధానమైనటువంటి 6 డిమాండ్లు. ఇకపోతే పబ్లిక్లో ఆదరణ, కేంద్రం ఎందుకు భయపడుతుంది దీనికి? నరేంద్ర మోడీ, అమిత్ షా, మొత్తం దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం గజగజ వణికిపోతుంది. దేనికి? ఏంది మరి? దేనికి భయపడుతున్నారు వాళ్ళు? ఏం తప్పు చేసారు వాళ్ళు? ఇక్కడ చూద్దాం. దేశంలో విద్యావంతులైన యువత నిరుద్యోగంతో నీట్ లాంటి పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇది ప్రభుత్వం ఇలా ఎందుకు భయపడుతుందంటే, ఇలా నీట్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో మెడికల్ విభాగానికి చెందినటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే అందులో అవకతవకలు జరిగి పేపర్ లీకేజ్ అయింది. అంటే 23 లక్షల మంది ఈరోజు రోడ్డున పడ్డారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. దానికి ఇమ్మీడియట్లీ విద్యాశాఖ మంత్రి మరి రాజీనామా చేయాలి. ఎవరు చేయట్లేరు, ఎవరు కూడా రాజీనామా చేయట్లేదు. 23 లక్షల మంది సస్త సావురి బతుకుతే బతుకురని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఎగ్జామ్ పెడతాం అంటారు. ఇది ఇక్కడ ప్రధానంగా మరి ఈ పరీక్షలో జరుగుతున్న అక్రమాలు తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి జెన్ జెడ్ అసంతృప్తి మీమ్ కల్చర్ ద్వారా సరిగ్గా క్యాచ్ చేసింది. కేవలం ఆన్లైన్ ఫాలోవర్లే కాకుండా దాదాపు 3.5 లక్షల మంది యువకులు గూగుల్ ఫారమ్స్ ద్వారా ఈ పార్టీలో సభ్యులుగా చేరారు. ఎంతమంది చేరిండ్రు? 3.5 లక్షల మంది డైరెక్ట్గా పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటిది చూస్తున్నాం మనం ఇక్కడ. ఢిల్లీలోని యమునా నది క్లీనింగ్ వంటి సామాజిక కార్యక్రమాల్లో బొద్దింకల కాస్ట్యూమ్స్ వేసుకొని యువత పాల్గొనడం మొదలుపెట్టారు. అప్పుడే టీషర్ట్లు కూడా వేసుకుంటారు. మన చెగవీర టీషర్ట్లు ఎట్లుంటాయో అట్లా బొద్దింక టీషర్ట్లు వేసుకొని మరి బయలుదేరినటువంటివి కూడా చూస్తున్నాం. ఫ్లెక్సీలు అవన్నీ కూడా పెడుతున్నారు. మరి ఇకపోతే సాంప్రదాయ రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాని ఫాలోయింగ్ ఈ సీజేపీకి రావడంతో కేంద్రంలో సంచలనం మొదలైంది. నిరుద్యోగంపై యువత ఇలా ఏకమవడం రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటిది మరి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశంలో ఏ విధంగా ఉండబోతుంది, మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఇప్పుడు గడగడలాడిపోతున్నాయి. మరి రానున్న రోజుల్లో యువత తలుచుకుంటే ఏమైనా చేస్తారు. దేశానికి వెన్నెముక యువతే అని చెప్పేటువంటి వాళ్ళే నాయకులు, వాళ్ళే మళ్ళీ వెన్నెముక అని చెప్తున్నారు. దేశానికి ఆదర్శం యువత అని చెప్తుండ్రు. రాబోయే తరమే వాళ్లకు దేశానికి ఆదర్శం అని చెప్తుండ్రు.
మళ్ళీ ఇలా వీళ్ళను బొద్దింకలు పరాన్న జీవులు తర్వాత ఇట్లా పోల్చుకుంటా కూర్చుంటారు. కాబట్టి మరి ఇక్కడ రెవల్యూషన్ మొదలైతే యూత్ మొత్తం బయటకు వస్తే ఈ ప్రభుత్వాలు కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించింది ఇంకా మనం పూర్తిగా దీన్ని చూద్దాము ఈ 2వ పేజీలో. ఓకే, ఇది ఈ డిజిటల్ దుమారం బొద్దింక గర్జన ఇక్కడ చూద్దాం ఏ విధంగా ఉందనేది. చూడండి, డిజిటల్ దుమారం బొద్దింక గర్జన. కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని మార్చిందేమోనని ప్రభుత్వంపై యువతలో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇది అద్దం పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఏమంటారు, ఎన్నికలలో ఓటింగ్ సరళిని మార్చేసిందేమో అని ప్రభుత్వంపై యువతలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, దానివల్లనే ఈరోజు 2 కోట్ల మందికి చేరిండ్రు. మరి విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే బెంగళూరు పోలీసులు ఈ ఆదివారం మే 24 నాడు టౌన్ హాల్ వద్ద సిజేపీ మద్దతుదారులు నిర్వహించాలనుకున్న హ్యూమన్ చైన్ మానవాహారాన్ని నిషేధాజ్ఞలు విధించారు. ఆల్రెడీ ఈ నెల బెంగళూరులో ఒక మానవాహారాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మరి నిషేధించినటువంటిది ఇక్కడ చూస్తున్నాం మనము. ఇకపోతే వెబ్సైట్ హ్యాక్ ఇది. ఓకే, వెబ్సైట్ హ్యాక్ సోషల్ మీడియా ఆంక్షలు ఎవరు విధించారు, ఎందుకు విధించారు? ఈ కాక్రోచ్ పార్టీ పెట్టిన తర్వాత వీటిని మొత్తం కూడా హ్యాక్ చేసినటువంటి విషయాన్ని చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఆంక్షలు కూడా పెట్టిరు వీళ్ళై. ఈ ఉద్యమం ఉధృతిని తట్టుకోలేక దీనిని అణచివేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. వెబ్సైటు ఇన్స్టాగ్రామ్ హ్యాక్, తర్వాత ఈ జెడ్ అధికారిక వెబ్సైట్స్ ఈ మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆర్గనైజేషన్తో పాటు ఫౌండర్ అభిజిత్ ఇన్స్టాగ్రామ్ను అకౌంట్ను హ్యాక్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఈయన పెట్టినటువంటి ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా మాధ్యమాలకు సంబంధించినటువంటి కూడా మొత్తము మరి సీజ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాయి. మా అకౌంట్ను హ్యాక్ చేసాలని చూసిన విఫలమయ్యారు అని ట్వీట్ చేశారు. మేము చేయబోయే యాక్టివిటీస్ ఏదైతే సోషల్ మీడియా ఉందో దీన్ని హ్యాక్ చేసి సీజ్ చేయాలనుకుని కానీ మీతో కాలేదు, మీరు చేయలేరు కూడా. ఒకటి చేస్తే ఒకటి పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్నారు. ఈ పార్టీకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీల నుంచి మరి బోట్ అంటే ఫేక్ ఫాలోవర్లు వస్తున్నారని, ఇది దేశ భద్రతకు ముప్పని ఐటీ సెల్ వర్గాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. మరి ఇది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టినటువంటిది ఏదైతుందో ఇతర దేశాలు మరి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి కూడా ఫాలోవర్లు వస్తున్నటువంటి చూస్తున్నాం. దీనివల్ల మన భారతదేశానికి మరి ప్రమాదం అని చెప్పి వీటిని మరి ఐటీ సెల్ వర్గాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. అయితే దీనిని అభిజిత్ తిప్పికొడుతూ తన ఫాలోవర్లలో 94% మంది భారతీయులని అనలిటిక్స్ డేటాను బయటపెట్టాడు. మీరు అనేది అంతా అబద్ధము, బంగ్లాదేశీలు వాళ్ళు ఇరాన్ ఎవరు లేడు ఇక్కడ, అంతా 94% మన భారతీయులే ఉన్నారని చెప్పి ఎక్స్ ట్విట్టర్లో అకౌంట్ నిలిపివేత మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్స్ వేదికకు ఈ పార్టీకి సంబంధించిన కొన్ని అకౌంట్ల పైన నిలిపివేసినటువంటిది బ్లాక్ లిస్ట్ అంటే ఆంక్షలు విధించినట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా నిలిపివేయడానికి ఐటీ శాఖ ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఏ యాప్స్ను కూడా మరి మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టే విధంగా మరి ఐటీకి సంబంధించినటువంటి శాఖ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ. యువతలో తిరుగుబాటు ధోరణి, ల్యాండ్ ఆర్డర్ సమస్యను అదుపు చేయడానికి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇది విపరీతంగా పెరిగిపోతుంది దేశంలో. మరి ఏం జరుగుతుంది ఏంది అనేటువంటి దాని మీద దీనికి సంబంధించిన మొత్తం కూడా వీళ్ళు లాక్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఒక సాధారణ మీమ్ లాగా మొదలైనటువంటి బొద్దింకల పార్టీ ఈ రోజు దేశ ఐటీ చట్టాలకు, రాజకీయ దిగ్గజాలకు సవాలు విసురుతూ కొత్త చరిత్రను సృష్టించినటువంటిది ఇక్కడ చూడండి. ఇక మరి ఈ బొద్దింక పార్టీ మరి ప్రభుత్వాలు వీళ్ళని ఏ విధంగా అనుష్ఠానికి చూస్తున్నారు, మరి యువత తలుచుకుంటే ఏమైనా చేస్తారనే దానికి నిదర్శనము. ఇప్పుడు ఎంత చైతన్యం ఉంది, ఎంత ఉత్సాహంతో వీళ్ళు ఇట్లా ముందుకొచ్చి ఏ విధంగా చేస్తున్నారు అనేది రాబోయే రోజుల్లో ఇప్పటికే 2 కోట్ల మంది ఫాలోవర్స్ మరి ఇప్పుడు దీంట్లో జాయిన్ అయిపోయినారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, మరి దేశ రాజకీయాల్లో దీని యొక్క మార్పులు ఇప్పటికే కొంతమంది ఈ పార్టీ పేరుతోటి కొన్నిట్ల పోటీ చేయాలని కూడా చేస్తామని కూడా ప్రకటిస్తున్నటువంటిది. ఆదిలాబాద్ అక్కడ కొన్ని ప్రాంతాల్లో నిన్న సోషల్ మీడియా పేపర్లో కూడా చూస్తున్నాము. కాక్రోచ్ పార్టీ తరఫున, కాక్రోచ్ జనతా పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్నాము ఎలక్షన్లో కూడా కొంతమంది యువత మరి ముందుకు వస్తున్నటువంటి అంశము. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రభావం దేశం పైన ఏ విధంగా ఉండబోతుంది, దీన్ని ఏం చేస్తారు, మరి ప్రభుత్వం అణచివేస్తుందా,
మరి లేస్తుందా ముందుకు? అణచివేసిన కొద్ది ఇంకా ఉప్పెనలా పైకి వస్తున్నటువంటి ఈ కాక్రోచ్ పార్టీ మరి దేశంలో మార్పులు తీసుకురాబోతుందా ఏందనేటువంటి అంశాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోను చూస్తారని, లైక్ కొట్టి షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ నమస్తే, సెలవు.